హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈరోజు మా ఊళ్ళో పనసకాయలు వచ్చాయి. ఇదైతే చాలా పండు అయిపోయింది. చూడండి ఎంత పండు అయిందంటే అంత పండు అయింది. చాలా రోజుల తర్వాత నేను మా అమ్మని తీసిమన్నాను. అంటే ఇదంతా కోసి ఎన్ని కాయలు అవుతాయో చూడాలి, దీంతో ఎన్ని పళ్ళు ఉన్నాయో చూడాలి. చాలా వెయిట్ ఉంది. ఇదైతే దీని రేట్ ఎంతో కామెంట్ చేయండి మీరు. చాలా పండు మారిపోయింది. మా అమ్మ అయితే ఇప్పుడే కోసేయని చెప్పింది, కోసేస్తాము. ఇదైతే ఇంత నేను తిన్ను. ఇది పక్కన వాళ్ళకి ఎవరికన్నా పక్కన వాళ్ళకి అయితే ఇస్తాను కొద్దిగా. నేనైతే అన్నీ తిన్నమాట. ఇది కోసి దీంతో ఎన్ని ఉన్నాయో ఎలా ఉన్నాయో చూస్తాము. చాలా పండు మారిపోయింది కదా, కోసేస్తే బాగుంటుందని. కోసుకోవాలంటే కూడా కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు కొంచెం కూడా తినచ్చు. పండు మాగిపోయింది కాబట్టి చాలా గట్టిగా ఉంది పండు మాగినప్పుడు. యూట్యూబ్లో చూస్తాం కానీ వీడియోస్లో ఇలా ఇంత గట్టిగా ఉంటుంది అనుకోలేదు నేను. కత్తి అయితే బాగలేదు, చిన్నగా ఉంది. కత్తి బాగలేదు మా ఇంట్లో. నా బలమంతా పెట్టుకోయలే. ట్రై నేను వీడియో తీస్తున్నాను. చాలా గట్టిగా ఉందండి కోయడానికి. ఇదైతే చూడండి ఊడిపోయింది, అంత గట్టిగా ఉందన్నమాట. ఇలాంటి కత్తిలు ఉంటే ఎందుకు పనికిరావు. నా బలమంతా పెట్టాలి కోసేయడానికి. చూడండి. ఓకే ఓకే, ఐ విల్ ట్రై. నేనే పోయాను. అయ్యయ్యో, అమ్మయ్య. ఆహా, ఏమి రుచి, పలుస్తోలు కమ్మదనం. గున్నమామిడి. ఇది ఎంత గట్టిగా ఉందో కోయడానికి. కత్తి బాగుంటే కత్తే బాగాలేదు. వేరే వాళ్ళు వీడియో తీయమని అంటే ఎవరు కూడా లేరు వీడియో తీసేకి. ఇంకే సరిగా తీను. అక్కడక్కడ ఇదైంది. ఎడిట్ కూడా రాదు నాకు. నేనైతే ఈ సగం కోస్తాను, ఆ సగం ఫ్రిడ్జ్లో పెట్టేసి కావాలన్నప్పుడు తీసుకొని తిందాము. ఇప్పుడైతే అంతా కోసేస్తే వేస్ట్ అయిపోతుంది కదా, అలాగే కవర్లో పెట్టి మనం పెట్టేస్తే ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు అన్నమాట.
చాలా బాగున్నాయి చూడండి. ఇది చిన్న చిన్న ముక్కలంతా అయిపోయింది చూడండి కోసేటప్పుడు. దయచేసి ఏమనుకోకండి, నాకైతే కోసేది రాదు. ఇంత కష్టపడి కోస్తున్నాను, ఒక లైక్ ఒక షేరు చేయండి. ఇదంతా పాడైపోయింది చూడండి, మొదట్లో పాడైపోయింది. చూడండి, ఇంకా క్లీన్గా తీయాలి, నాకు రాదు. నేను ఇలా ప్రస్తుతానికి ఇలా అయితే తీస్తాను. ఎలా ఉన్నా మీరు లైక్ చేసేది షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇది కత్తి కరెక్ట్గా బాగా కోసేది ఉంటే మనకి ఎలా కావాలో అలా కోయచ్చు. కత్తి అయితే సర్లేదు కాబట్టి ఇలా కోస్తున్నాను, నేను తీస్తున్నా చూడు. కోసేసాక ఇలా అయితే తీస్తున్నాను. ఫస్ట్ మీరు దీని రేట్ ఎంతో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ. తక్కువగా, చాలా తక్కువ, ఇది మరీ అంత ఎక్కువ రేట్ ఏం లేదు. పొద్దున్న పనసతో వీడియో తీస్తున్నా. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ పనస్తోలు. ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బాడీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది, తెలుసా మీకు? చాలా హెల్దీ ఫుడ్. దీన్ని తేనె వేసి తింటే, అద్దుకొని తింటే, ప్యూర్ తేనె అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. హనీలో వేసుకొని తినాలన్నమాట. అలాగే తింటే ఒక టేస్ట్ ఉంటుంది, తేనెలో వేసుకొని తింటే ఒక టేస్టు. ఇదైతే అంతా అయిపోయింది, ఇంకొకటి చిన్నది ఉందంతే. చూడండి, క్లీన్గా తీసేసాను నేనైతే. ఇంకా ఇది ఉంది. పర్వాలే, తక్కువ బడ్జెట్ అయినా ఎక్కువగానే ఉన్నాయి. మనమైతే బయట కొనాలంటే 10 రూపాయలకి 2 ఇస్తారు అంతే.
నాకైతే నవ్వొస్తుంది ఇది తీస్తుంటే. కోతి ఎలా పీకుతుందో పనసకాయని అలా పీకుతున్నాను అనమాట. సినిమా అయితే అమ్మో 1వ తారీఖు వచ్చి వేసిండారు. ఈరోజు 1వ తారీఖు కదా, అందుకని మధ్య తరగతి వాళ్ళకి సంబంధించిన సినిమా వేశారు. ఆ సినిమా అయితే చాలా బాగుంది. నేను అందుకే సౌండ్ తగ్గకుండా అది వింటూ చూస్తున్నాను అనమాట. ఈ గింజలు కూడా వేస్ట్ చేయన అవసరం లేదు. గింజలు కాల్చి తిన్నా, కూరలోకి వేసినా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటాయి గింజలు కూడా. అసలు ఏం వేస్ట్ కాదన్నమాట. ఈ పొట్టు ఒకటి వేస్ట్ అవుతుంది. దీంతో కాయలు కానీ, ఈ తొన కానీ చాలా టేస్టీగా, చాలా రుచిగా హల్వా చేసుకోవచ్చు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ పనసతోల్లో. నాకైతే ఆ సినిమా చూస్తా ఉంటే ఆ సినిమా మీదే పోతా ఉంది మైండ్ అంతా. దీంతో అయితే అయిపోయింది. నేను ఈరోజుకైతే సోగం కోసాను. చూడండి, ఇంత మటకం కోసాను, ఇంకా కిందంతా ఉంది. ఇది వచ్చి రేపు కోసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే కోసి వేస్ట్ అయిపోతుంది. ఇట్లే కాయలు పెట్టినాం అనుకో స్మెల్ అనేది రాదు, పాడవదు. ఇలా పెడితే స్మెల్ వస్తుంది, ఈవినింగ్ లోపే స్మెల్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఈవినింగ్ దీనికి ఒక కవర్ బాగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకో ఎల్లుండి కూడా తినొచ్చు. ఇది చాలా వేస్ట్ అయింది, సరిగా కోయలేదు కదా నేను. చూడండి, ఆ కాయకి ఇంత మటకం పళ్ళు చిక్కాయి. ఇంత నేను గింజలు కూడా వేస్ట్ చేయను, ఎందుకంటే మేము సాంబార్లో అయినా వేసుకుంటాము, కాల్చి కూడా తినవచ్చు. పై మంటేస్తాం కదా, కాల్చి తినవచ్చు. ఇది తినేలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా 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 టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా బయట కాయలు కొని ఇలా కోసి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరైతే
నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.